హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 24. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు నా బదులు మోహన్ సార్ దగ్గరికి నువ్వు వెళ్తావా ప్లీజ్? నేను కొంచెం సేపు పడుకొని హాస్పిటల్ టైంకి వచ్చేస్తాను అని రిక్వెస్టింగ్‌గా అడగడంతో సిరి కొంచెం భయంగా వెళ్ళడానికి నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు మేఘనా. కానీ వరుణ్ సార్ ఎలా రియాక్ట్ అవుతారో అని మెల్లగా అంటుంది. ప్లీజ్ సిరి, వరుణ్ సార్‌తో కావాలి అంటే నేను మాట్లాడతాను. ఈ ఒక్క హెల్ప్ చెయ్యి అని మెల్లగా అంటుంది. సిరికి ఎందుకో డౌట్‌గా అనిపించి మేఘన హ్యాండ్ పట్టుకునేసరికి మేఘన ఒళ్ళంతా బాగా వేడిగా కాలిపోతూ ఉంటుంది. సిరి కంగారుగా "మేఘా, నీకు ఫీవర్ వచ్చింది" అని గట్టిగా అంటుంది. మేఘన నీరసంగా చూస్తూ "సిరి, నాకు కొంచెం సేపు పడుకోవాలనుంది. నేను రెస్ట్ తీసుకుంటాను. నువ్వు మోహన్ సార్ దగ్గరికి వెళ్ళు" అని అనడంతో సిరి అక్కడి నుండి బయటకు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి అందులో ఉన్న పారాసెటమాల్ తీసి మేఘన, ఈ టాబ్లెట్ వేసుకొని పడుకో. కొంచెం ఫీవర్ కంట్రోల్ అవుతుంది అని మేఘనని బలవంతంగా లేపి మేఘనాకి ఆ టాబ్లెట్ వేసి తనకి నిండుగా బ్లాంకెట్ కప్పి రెడీ అవ్వడానికి వాష్రూమ్‌కి వెళ్తుంది. సిరి త్వరగా రెడీ అయ్యి తన స్కూటీ తీసుకొని వరుణ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతుంది. అప్పటికే టైం 7 అవ్వడంతో సిరి కంగారుగా తన స్కూటీ పార్క్ చేసి అక్కడ నుండి లోపలికి వెళ్తుంది. నందిని సిరిని చూసి "ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? అలా డైరెక్ట్‌గా లోపలికి వచ్చేస్తున్నావు" అని కోపంగా అడుగుతుంది. సిరి కొంచెం కంగారుగా "మేడం, నేను మేఘన వాళ్ళ ఫ్రెండ్‌ని. మోహన్ సార్‌కి చెక్ చేయడానికి ఈరోజు నేను వచ్చాను" అని మెల్లగా అంటుంది. నందిని కోపంగా చూస్తూ "ఆవిడ గారే ఒకరి కింద వర్క్ చేస్తుంది. మళ్ళీ నువ్వు ఆవిడకి అసిస్టెంట్‌వా?" అని ఎటకారంగా అడుగుతుంది. సిరి కొంచెం మెల్లగా "తనకి రావడానికి కుదరలేదు. అందుకే తన బదులు నేను వచ్చాను. మీరు కొంచెం సైడ్ ఇస్తే నేను మోహన్ సార్‌ని చెక్ చేసి హాస్పిటల్‌కి వెళ్ళాలి. అక్కడ పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు" అని అంటుంది. నందిని అనుమానంగా చూస్తూ "నిన్నటి నుండి మీ ఫ్రెండ్ ఎందుకు రావడం లేదు?" అని అడుగుతుంది. సిరికి చాలా చిరాకుగా అనిపించి తనకి హెల్త్ బాలేదు. ఫీవర్‌గా ఉంది. అందుకే రాలేకపోయింది. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే వరుణ్ సార్‌ని అడగండి. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అని చెప్పి నందిని వైపు చూస్తూ మోహన్ సార్ రూమ్ ఎక్కడో చెప్తారా ప్లీజ్ అని అడుగుతుంది. నందిని చాలా పొగరుగా పైన అని చూపించడంతో సిరి అక్కడి నుండి పైకి వెళ్తుంది. సిరి మోహన్ రూమ్‌కి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్ అని నవ్వుతూ అడుగుతుంది. మోహన్ కళ్ళు తెరిచి అక్కడ సిరిని చూసి హాయ్ సిరి, ఈరోజు నువ్వొచ్చావేంటి? మేఘన రాలేదా అని అడుగుతారు. లేదు సార్, మేఘనకి రావడానికి కుదరలేదు. అందుకే మిమ్మల్ని కలిసినట్టు ఉంటుంది కదా అని ఈరోజు నేను వచ్చాను అని అనడంతో మోహన్ చిన్నగా నవ్వుతూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు. సిరి మోహన్ని చెక్ చేస్తూ నాకేంటి సార్, చాలా బాగున్నాను. కాకపోతే ఆ రాక్షసిని తీసుకొచ్చి నాకు అప్పగించారు కదా, దాంతోనే కొంచెం ఇబ్బందిగా ఉంది అని మెల్లగా అంటుంది. మోహన్ గట్టిగా నవ్వుతూ నీలోని ఈ చలాకీతనం అంటే నాకు చాలా ఇష్టం సిరి అని అంటారు. తను రాకుండా నువ్వొచ్చావేంటి అని గంభీరమైన స్వరం వినిపించడంతో సిరి భయంగా వెనక్కి తిరిగి అక్కడ వరుణ్‌ని చూసి కొంచెం మెల్లగా మాట్లాడుతూ సార్, తనకి కొంచెం హెల్త్ బాలేదు. అందుకే తన ప్లేస్‌లో నేను రావాల్సి వచ్చింది అని అంటుంది. వరుణ్ అనుమానంగా చూస్తూ ఏమైంది అని అడుగుతాడు. ఏమో సార్, నైట్ బానే ఉంది. మార్నింగ్ లేచేసరికి సడన్‌గా ఫీవర్ వచ్చింది. నేను వచ్చేటప్పుడు తనకు ఒక టాబ్లెట్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి నేనిక్కడికి వచ్చాను అని మెల్లగా అంటుంది. వరుణ్ గంభీరంగా మాట్లాడుతూ నీకసలు బుద్ధుందా సిరి? హెల్త్ బాలేదని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ ఇక్కడికెందుకొచ్చావు? ఇక్కడ మీ సార్‌ని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ నీ ఫ్రెండ్‌ని చూసుకోవడానికి ఉన్నది నువ్వు మాత్రమే. తనని ఆ సిట్యుయేషన్‌లో అలా ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చేశావు? అని కోపంగా అడుగుతాడు. సిరి భయంగా చూస్తూ మేఘన నన్ను బలవంతంగా పంపించింది సార్ అని అనడంతో వరుణ్ కోపంగా చూస్తూ మోహన్ ఫైల్ తీసుకొని మొత్తం చెక్ చేసి సిరి వైపు చూసి మీ సార్ సిట్యుయేషన్ కొంచెం బెటర్‌గానే ఉంది.
ఇంతకుముందు ఇచ్చిన మెడిసిన్ కంటిన్యూ చేయండి. ఈరోజు 2 ఇంజెక్షన్స్ చేయాలి. అవి చేసి నువ్వు డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళు అని గంభీరంగా అంటాడు. మోహన్, అదేంటి వరుణ్? మేఘనాకి బాలేదని చెప్తుంది కదా! ఇప్పటి వరకు ఎందుకు వచ్చావని తిట్టావు. ఇప్పుడు తనని మేఘన దగ్గరికి వెళ్ళమనకుండా హాస్పిటల్‌కి వెళ్ళమంటావేంటి? అని అడుగుతారు. వరుణ్ మోహన్ వైపు చూస్తూ, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని సిరి వైపు చూసి, నువ్వు నేను చెప్పింది చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వరుణ్ వెనక్కి తిరిగి, సిరి, నువ్వు కిందకి వెళ్ళేటప్పుడు ఎవరున్నా ఏమి అన్నా నువ్వేం పట్టించుకోకుండా నీ దారిన నువ్వు వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్తాడు. వరుణ్ రెడీ అయ్యి జీన్స్ టీ షర్ట్ వేసుకొని స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్తాడు. రేఖ అనుమానంగా చూస్తూ, వరుణ్ హాస్పిటల్‌కి వెళ్ళడం లేదా అని అడుగుతుంది. వరుణ్ అసహనంగా, లేదు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, బయటకు వెళ్తున్నాను, నేను రావడానికి లేట్ అవ్వచ్చు, దయచేసి నేను వచ్చేంత వరకు హాల్లోనే కూర్చొని నేను రాగానే మీటింగ్ పెట్టద్దు, మీరు హ్యాపీగా ఫుడ్ తిని వెళ్ళి చక్కగా రెస్ట్ తీసుకోండి. అలా కాదని నా కోసం వెయిట్ చేస్తూ నేను రాగానే నా బుర్ర తినాలని చూస్తే అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్తాడు. శారదా గారు, ఏంటి రేఖ, వీడు రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడు, మెల్లగా వాడే మారతాడులే అనుకుంటే అస్సలు మాట వినేటట్టు లేడు. ఇక్కడ వాడికి ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు కదా, హాస్పిటల్కి వెళ్లకుండా నైట్ వర్క్ ఏం చేస్తాడు? వీడి వాలకం చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి తిను నా భార్య అని చెప్పినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు అని కోపంగా అంటారు. నందిని కోపంగా చూస్తూ, బావెక్కడికి వెళ్తున్నాడో నాకు బాగా తెలుసు అని అంటుంది. శారద, రేఖ నందిని వైపు చూస్తూ ఉండేసరికి, ఈరోజు మేఘన ప్లేస్లో వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, తనకి జ్వరం వచ్చిందంట, నా అనుమానం కరెక్ట్ అయితే బావ ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నట్టున్నాడు అని కోపంగా అంటుంది. శాంతి గారు, అంత తెలిసినప్పుడు వాడు వెళ్తుంటే ఎందుకే మౌనంగా ఊరుకున్నావు అని అడుగుతారు. నందిని సోఫాలో స్టైల్గా కూర్చొని, నువ్వు నేను ఆపితే బావ ఆగుతాడు అనుకుంటున్నావా? అస్సలు ఆగడు. అవసరమైతే మనల్ని 4 తిట్టైనా సరే ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆపాల్సింది బావని కాదు, ఆ మేఘనాని. బావెటు మన మాట వినడు. దాన్ని భయపెట్టి బావతో మాట్లాడకుండా చేయాలి. దాని గురించి ఆలోచించండి అని గంభీరంగా అంటుంది. వరుణ్ తన కారు స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ హాస్టల్ ముందుకు వెళ్లి కారు ఆపి అక్కడి నుండి లోపలికి వెళ్తాడు. అక్కడ వరుణ్‌ని చూసిన వార్డెన్ వరుణ్ దగ్గరకు వచ్చి, ఎవరు కావాలి సార్ అని అడుగుతుంది. వరుణ్ చాలా యాటిట్యూడ్‌గా, మేఘన రూమ్ ఎక్కడా అని గంభీరంగా అడుగుతాడు. వార్డెన్ కోపంగా చూస్తూ, సార్, ఇది లేడీస్ హాస్టల్, మీరు అలా డైరెక్ట్‌గా రావడం ఏమీ బాగోలేదు అని అంటుంది. వరుణ్ చాలా సీరియస్‌గా, చూడు, నాకు పేషెన్సీ లెవెల్స్ చాలా తక్కువ, నన్ను ఎక్కువగా ఇరిటేట్ చేయకుండా మేఘన రూమ్ ఎక్కడో చెప్పు అని గంభీరంగా అడుగుతాడు. వార్డెన్, సార్, మా హాస్టల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, మీరు ఇలా డైరెక్ట్‌గా లోపలికి వెళ్తాను అంటే ఈ హాస్టల్ ఓనర్ ఒప్పుకోరు, నా జాబ్ పోతుంది, ప్లీజ్ ఇక్కడ సీన్ క్రియేట్ చేయకండి అని మెల్లగా అడుగుతుంది. వరుణ్ తన ఫోన్ తీసుకొని కిరణ్‌కి కాల్ చేసి గంభీరంగా మాట్లాడుతూ, హాస్టల్ డీటెయిల్స్ ఇచ్చి, కిరణ్ 5 మినిట్స్‌లో ఈ హాస్టల్ ఓనర్ నాకు కాల్ చేయాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వార్డెన్ ఇతనేం చేస్తున్నాడా అని అనుకుంటూ భయంగా చూస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా 5 మినిట్స్‌కి వార్డెన్ ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ మీద వాళ్ళ ఓనర్ నెంబర్ చూసి కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి, హలో సార్ అని మెల్లగా అంటుంది. ఫోన్‌లో ఉన్న అతను గంభీరంగా, నువ్వు ఎవరిని వెయిట్ చేస్తున్నావో తెలుసా నీకు? ముందు అతన్ని లోపలికి పంపించు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వార్డెన్ భయంగా చూస్తూ, సారీ సార్, మీరెవరో తెలియక మిమ్మల్ని ఆపాను, కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోండి, అక్కడ మేఘన రూమ్ ఉంటుంది అని చెప్పి భయంగా చూస్తూ ఉంటుంది. వరుణ్ స్పీడ్‌గా నడుచుకుంటూ అక్కడి నుండి మేఘన రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. మేఘన టాబ్లెట్ వేసుకోవడం వల్ల బాగా మత్తుగా నిద్రపోతుంది. ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో వరుణ్ గట్టిగా డోర్ కొడుతూ ఉంటాడు. ఎక్కడో మెల్లగా డోర్ కొడుతున్న సౌండ్ వినిపించడంతో మేఘన మెల్లగా నడుచుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి, ఏంటి సిరి, ఇప్పుడే వచ్చేసావా అని మెల్లగా అంటూ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. వరుణ్ స్పీడ్‌గా వచ్చి మేఘనాని తన 2 చేతులతో పట్టుకొని పైకి లేపి, మేఘనా, మేఘనా
అని తన బుగ్గలు తడుతూ ఉంటాడు. మేఘన ఒళ్ళు బాగా వేడిగా ఉండడంతో వరుణ్ మేఘనని తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఒక క్లాత్ తీసుకొచ్చి తన నుదుటి మీద పెట్టి పక్కనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని మేఘనకు ఫీవర్ చెక్ చేస్తూ ఉంటాడు. ఫీవర్ చాలా ఎక్కువగా ఉండడంతో వరుణ్ కంగారుగా మేఘనాని తన 2 చేతుల్లోనికి తీసుకొని అక్కడి నుండి స్పీడ్‌గా నడుచుకుంటూ కిందకి వస్తాడు. వరుణ్ మేఘనాని తీసుకురావడం చూసిన వార్డెన్ కంగారుగా వరుణ్ ముందుకు వెళ్లి "ఏమైంది సార్?" అని అడుగుతుంది. వరుణ్ చాలా కోపంగా చూస్తూ తనకి అంత హై ఫీవర్‌గా ఉంది. కనీసం పట్టించుకోకుండా అలా వదిలేసి ఊరుకుంటారా? అని గంభీరంగా అడుగుతాడు. వార్డెన్ భయంగా చూస్తూ "సారీ సార్. తనకి బాగోలేదన్న విషయం నాకు తెలీదు" అని తల వంచుకొని నుంచుని ఉంటుంది. వరుణ్ ఆమె వైపు చూస్తూ "మీ సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తనని హాస్పిటల్ తీసుకువెళ్తున్నాను" అని చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళబోతుంటే వార్డెన్ కొంచెం భయంగా మాట్లాడుతూ "సార్, ఆ అమ్మాయి పేరెంట్స్ గురించి మీకు తెలీదు. ప్రతిరోజు నాకు కాల్ చేసి తన గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు. వాళ్ళ పిన్ని అయితే ఆ అమ్మాయి ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయకపోయినా చాలా సీరియస్ అయిపోతారు. ఇప్పుడు మీరిలా వచ్చి తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు అని తెలిస్తే అప్పుడు చాలా గొడవ చేస్తారు" అని భయంగా అంటుంది. వరుణ్ ఇక్కడ జరిగిన ప్రతిదీ ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. మీకు కాల్ చేస్తే కామ్‌గా ఉండండి. ఏదైనా ప్రాబ్లమ్ అయితే నేను చూసుకుంటాను అని చెప్పి మేఘనాని తీసుకొని హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతాడు. వరుణ్ హాస్పిటల్‌కి వెళ్ళేసరికి స్ట్రెక్చర్‌తో కిరణ్ రెడీగా ఉండడంతో వరుణ్ కారు దిగి మేఘనాని తీసుకొని లోపలికి వెళ్తాడు. మేఘనాని బెడ్ మీద పడుకోబెట్టి కిరణ్ వైపు చూసి "కిరణ్, తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యి" అని గంభీరంగా అంటాడు. కిరణ్ అయోమయంగా చూస్తూ "నువ్వు నాకన్నా సీనియర్ డాక్టర్ కదా వరుణ్. తనకు ట్రీట్మెంట్ నువ్వే చేయొచ్చు కదా" అని అనుమానంగా అడుగుతాడు. వరుణ్ చాలా సీరియస్‌గా నాతో ఆర్గ్యూ చేయడం ఆపి ఫీవర్ కంట్రోల్ అవ్వడానికి తనకి ఇంజెక్షన్ చెయ్యి అని గంభీరంగా అంటాడు. అప్పుడే హాస్పిటల్‌కి వచ్చిన సిరి మేఘనాని హాస్పిటల్‌కి తీసుకువచ్చారు అని తెలిసి కంగారుగా మేఘన ఉన్న రూమ్‌కి వెళ్తుంది. కిరణ్ అక్కడ సిరిని చూసి తనకంత ఫీవర్‌గా ఉంటే తనను ఒంటరిగా వదిలేసి "నువ్వెక్కడికి వెళ్ళావు సిరి?" అని కోపంగా అడుగుతాడు. సిరి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వబోతుంటే వరుణ్ కిరణ్‌ని తీసుకొని బయటకు వెళ్తాడు. "డాక్టర్ సిరి, తన ఫీవర్ కంట్రోల్ అవ్వడానికి ఇంజెక్షన్ చేయండి. నేను ఒక 2 మినిట్స్‌లో వస్తాను. తనని దగ్గరుండి చూసుకో" అని చెప్పి కిరణ్‌తో పాటు బయటకు వెళ్తాడు. సిరి ఇంజెక్షన్ తీసి మేఘనాకు స్లోగా ఇంజెక్షన్ చేస్తుంది. బాగా హై ఫీవర్ ఉండడం వల్ల కళ్ళు కూడా తెరవలేకపోవడంతో అలానే పడుకొని ఉంటుంది. వరుణ్ తన క్యాబిన్‌లోనికి వెళ్లి బాల్కనీలో నుంచొని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. కిరణ్ అక్కడికి వచ్చి కోపంగా చూస్తూ "రేయ్! ఇది హాస్పిటల్. పైగా నువ్విక్కడ డీన్‌వి. నువ్విలాంటి పనులు చేస్తే మన హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది" అని తన నోట్లో ఉన్న సిగరెట్ లాగి కింద పడేసి కోపంగా చూస్తూ ఉంటాడు. వరుణ్ తన టెన్షన్ తగ్గకపోవడంతో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కిరణ్ అనుమానంగా "ఏమైందిరా నీకు? ఎందుకలా అయిపోతున్నావు? నువ్వు ఎంతో టెన్షన్‌లో ఉంటే తప్ప సిగరెట్ టచ్ చెయ్యవు. ఇప్పుడు నువ్వెందుకు అంత టెన్షన్‌లో ఉన్నావు?" అని అంటూ అనుమానంగా చూస్తూ "రేయ్! నువ్వు మేఘనని ప్రేమిస్తున్నావా?" అని అడుగుతాడు. వరుణ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి కిరణ్ వరుణ్ ముందుకు వెళ్ళి "ఏమైంది వరుణ్ నీకు? మేఘనకు హెల్త్ బాగోలేకపోతే నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇందాకటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎన్నో పెద్ద పెద్ద సర్జరీలు చేసిన నీకు ఒక చిన్న ఇంజెక్షన్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ నువ్వు మేఘనకి ఎందుకు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నావు?" అని గట్టిగా అడుగుతాడు. వరుణ్ కోపంగా చూస్తూ "ఏమో తెలీదు. మేఘన బాధపడుతుంది అంటే ఇక్కడ, ఇక్కడ" అని తన హార్ట్ మీద చేయి పెట్టి "నొప్పిగా ఉంటుందిరా. తనను చూసిన ఫస్ట్ టైం తనలో ఉన్న అమాయకత్వం చాలా బాగా నచ్చింది. తనతో ట్రావెల్ చేసింది కొన్ని రోజులే అయినా తను నాకు లైఫ్ లాంగ్ కావాలి అనిపిస్తుంది. అలా అని తనని పెళ్లి చేసుకోలేను. రిలేషన్‌లో ఉండమని అడిగితే అది చచ్చినా ఒప్పుకోవడం లేదు. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జన్మకి అది నాతోనే ఉండాలి" అని గంభీరంగా అంటాడు. కిరణ్ అయోమయంగా చూస్తూ "ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? నువ్వు తనని రిలేషన్‌లో ఉండమని అడిగావా?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు. వరుణ్ కేర్‌లెస్‌గా ఒక చూపు చూసి "నేను మేఘన దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు రౌండ్స్‌కి వెళ్ళు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కిరణ్ తన బుర్ర గోక్కుంటూ ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడు?
మేఘన దగ్గరకు వెళ్ళి రిలేషన్ గురించి అడిగాడా? తన ముందుకు వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. లేదు అంటే చచ్చిపోతాను అన్నా సరే అస్సలు ఒప్పుకోదు. అలాంటిది వీడు వెళ్ళి రిలేషన్‌షిప్‌లో ఉండమని అడిగాడా? దేవుడా! ఇప్పుడేం జరుగుతుంది? అని అనుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్తాడు. వరుణ్ మేఘన రూమ్‌కి వెళ్ళి చూసేసరికి సిరి మేఘనాకి ఇంజెక్షన్ చేసి తన తల మీద వెట్ క్లాత్ పెట్టి అక్కడే కూర్చొని మేఘన వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ లోపలికి వెళ్ళి ఇప్పుడెలా ఉంది తన కండిషన్? అని మెల్లగా అడుగుతాడు. సిరి పైకి లేచి నుంచొని టెంపరేచర్ కొంచెం కంట్రోల్ అయింది సార్. కానీ హై ఫీవర్ ఉండడం వల్ల ఇంకా స్పృహలోకి రాలేదు అని మెల్లగా అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.